ఆరాధనకై మనము చేరి వచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరంగా దేవుని యొక్క గ్రంథంలో నుండి ఆదికాండం 22వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు చదువుకున్నాం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని నర్పించుమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. ప్రియమైన వాళ్ళరా, ప్రభు దినాన ఆయన యొక్క ఆజ్ఞ మేరకు మరి ఆయనను ఆరాధించడానికే మనము చేరి వచ్చి ఉన్నాం. సిలువలో ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని తలపోసుకొని అంత మాత్రమే కాదు, ఆయన మనతో చెప్పినటువంటి మాట మేరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఇలాగూ చేయడి అని తాను ఏదైతే మనతో చెప్పి ఉన్నాడో ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఏమి చేయాలో మరి అందుకొరకై మనం చేరి వచ్చి ఆ రొట్టె విరుస్తూ ఆ పాత్రలో నుండి త్రాగుతూ ఆయనను ఆరాధించగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి యొక్క భాగంలో అబ్రహామును గురించినటువంటి కొన్ని సంగతులు మనం ఎరిగినటువంటి సంగతులే. అక్కడ అబ్రహాము దేవుని చేత బోధించబడినటువంటి సంగతి అంటే ఆరాధన లేక బలి అర్పించడానికి అబ్రహాము దేవుని చేత బోధించబడ్డాడు. దేవుడు ఏమన్నాడంటే ఆయన్ని పిలిచి, నీకొక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. ఆరాధించడానికి ఏమి తీసుకొని వెళ్ళాలో, ఏ స్థలానికి వెళ్ళాలో ఆ సంగతులను గురించి అబ్రహాముతో చెప్పాడు దేవుడు. మరి ఆ యొక్క మాటలు విన్నటువంటి అబ్రహాము లేక దేవుని చేత బోధించబడినటువంటి అబ్రహాము ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తూ ఉన్నాడో మనం ఒకసారి అబ్రహామును గురించిన సంగతులు ధ్యానం చేస్తే దేవుడు ఆ మాటలు చెప్పాడు. 3వ వచనంలో మనం చూస్తాం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అని మనం చూస్తాం. అంటే దేవుడు చెప్పినటువంటి మాటను మీరకుండా అసలు వాస్తవానికి అబ్రహాము అంత త్వరగా లేచి సిద్ధపడాలంటే అది సాధ్యమైంది కాదు. ఎందుకంటే ఒక్కగానొక్కడైనటువంటి నీ కుమారుని తీసుకుని వెళ్ళమన్నాడు బలి అర్పించడానికి. లేక పుట్టినటువంటి కుమారుడు, వృద్ధాప్యముందు పుట్టినటువంటి కుమారుడు, మరి ఎంతగానో ప్రేమించి పెంచుకున్నటువంటి వాడు, అలాంటి ముద్దు కుమారుడు, అలాంటి కుమారుణ్ణి బలి అప్పగించమంటే రాత్రంతా నిద్రపట్టదు అసలు, ఎట్లనా తీసుకొని వెళ్ళాలని. కానీ అబ్రహాము ఆలోచనలు ఆ వైపుగా లేవు. అబ్రహాము ఆలోచన అంతా దేవుడు ఏం చెప్పాడో చేయడానికే సిద్ధంగా ఉన్నాడు. ఆయనను ఆరాధించమని చెప్పాడు, ఆయనకు దహన బలి అర్పించమన్నాడు. అదొక్కటే ఆయన మనసులో ఉంది. అందుకే ఉదయాన్నే లేస్తూ ఉన్నాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఇంకా తన యొక్క సిద్ధపాటు మనం చూస్తూ ఉన్నాం. ఉదయాన్నే లేచాడు, తన గాడిదకు గంత కట్టుకున్నాడు, తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదయాన్నే లేచినటువంటి అబ్రహాము ఏం చేస్తూ ఉన్నాడంటే అన్ని సిద్ధం గాడిదకు గంత కడతా ఉన్నాడు. అంటే సిద్ధపాటు, ప్రయాణానికి ఏ విధంగా వెళ్ళాలో, ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు మరి ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి సిద్ధపాటు కలిగి వెళ్ళాలో ఆ మనస్సు కలిగి వెళ్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు మరి దూర ప్రయాణం 3 దినముల ప్రయాణం చేయాలి.
ఆ ప్రయాణానికి ఏది అవసరమో తీసుకోవాలి. ఇవన్నీ అంటే దేవుడు ఏ పని అయితే తనకు చెప్పాడో, ఏ విధమైనటువంటి ఆరాధన అయితే దేవుడు కోరుకున్నాడో దానిపైనే మనసుంది తప్ప ఇంకా ఏ విధమైనటువంటి ఆలోచనలు మనం అక్కడ చూడం. అంతేకాదు తన పనివారిలో ఇద్దరిని, తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని తన ఇంటి వారిని వెంటబెట్టుకొని వెళ్తా ఉన్నాడు ఆరాధించడానికి. ఆయన ఒక్కడే కాదు, ఆయన లేచాడు అరుణోదయాన, తెల్లవారినప్పుడే లేచినాడు. తన ఇంటి వారిని కూడా సిద్ధం చేసుకుని వెళ్తూ ఉన్నాడు. యజమాని లేచి సిద్ధపడతా ఉంటే ఖచ్చితంగా పనివారు లేచి సిద్ధపడతారు. ఇంకా ఇంటి యజమాని లేచి సిద్ధపడతా ఉంటే ఇంటి వారు సిద్ధపడతారు. అంటే ఇంటి యజమాని ఒక మార్గదర్శిగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక అనుమానం మనకు రావచ్చు, లేక ఒక ఆలోచన, భార్య లేదు కదా అని కదా, భార్యను గురించిన ప్రస్తావన అక్కడ లేదు. కానీ నాకు అనిపించిన ఒక సంగతి ఏంటంటే, ఒకవేళ శారాని పిలుచుకొని పోలేదు. ఎందుకు అంటే శారాను పిలుచుకొని వెళ్తే దహనబలి, కుమారుణ్ణి దహనబలి అర్పించడానికి సాధ్యం కాదు. తల్లి ఒప్పుకోదు, తల్లి ఖచ్చితంగా అడ్డుపడుతుంది. అంటే ఆరాధనకు ఏదైతే ఆటంకంగా ఉందో దాన్ని పక్కన పెట్టేశాడు. అంతే. అది ఏదైనా సరే, తన భార్య కావచ్చు, తన తల్లి కావచ్చు, తన కుమారులు ఎవరైనా సరే, వారు ఆటంకమైతేనే వారిని పిలుచుకొని రావాల్సిన బాధ్యత ఉంది. వారితో కూడా చేరి ఆరాధించాలి. ఆ సిద్ధపాటు మనకు అవసరం. అయితే ఆరాధనకు వారు ఆటంకమైతే వారిని ప్రక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఆ విధమైనటువంటి ఒక సిద్ధపాటు కలిగి ఆయన వెళ్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట చూడండి. కీర్తనకారుడు అంటాడు, కీర్తనల గ్రంథం 24వ కీర్తన 24వ కీర్తన 3-4 వచనాల్లో చదివితే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. ఆ యొక్క పర్వతం మీదికి ఆరాధించడానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్నటువంటి ఆయన ఆ పర్వతములకు ఎక్కదగిన వాడేవాడు, ఆ పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వాడేవాడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. ఆ యొక్క ఆరాధన స్థలానికి వెళ్ళేటటువంటి వాడు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు. వ్యర్థమైన వాటిని వదిలిపెట్టాలి, అక్కడ పక్కన పెట్టేసి వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అంతేకాదు, అక్కడ ఏమన్నాడంటే, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండవాడే. మన యొక్క హృదయాన్ని కూడా సిద్ధపాటు చేసుకుని వెళ్ళాలి. ఏ కల్మషం లేకుండా, ఎలాంటి లోపాలు లేకుండా సిద్ధపాటు కలిగినటువంటి వారమై దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆరాధించాలి. రెండవ సంగతి, ఆయన ఆరాధనకు వెళ్ళే విషయంలో ఎలా ఉన్నాడు అంటే, ఇందాక మనం చదువుకున్నాం ఎక్కడ 5వ వచనంలో, అలాగే 4వ చూద్దాం. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని. దూరం నుంచి కన్నులెత్తి ఆ స్థలాన్ని, ఆ చోటు చూచి, అంటే ఆరాధన స్థలానికి సమీపించేసరికి ఆయనకు వచ్చిన తలంపు ఏంటంటే, ఆరాధన స్థలానికి నేను దగ్గరలో ఉన్నాను, ఆరాధన స్థలానికి నేను వెళ్ళబోతా ఉన్నాను, కాబట్టి ఇంకేదైనా అక్కడికి నేను తీసుకొని వెళ్ళకూడనివి, విడిచిపెట్టవలసినవి ఏవైతే ఉన్నాయో, ఏవి తీసుకొని వెళ్ళాలో ఒకసారి తన మనసులో అనుకుంటా ఉన్నాడు. ఏం ప్రక్కన పెట్టాడు ఇప్పుడు ఆయన? తన పనివారితో చెప్తా ఉన్నాడు, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి. పనివారు అవసరం లేదు, గాడిద అవసరం లేదు, పక్కన పెట్టేశాడు వాళ్ళిద్దరిని. అంటే గాడిద మనకేమి జ్ఞాపకం చేస్తుందంటే, గాడిద భారాన్ని మోసుకొని పోయేది. మనకు అనేకమైనటువంటి భారాలు ఉన్నాయి, కుటుంబ భారాలు ఉన్నాయి, లోక సంబంధమైన భారాలు ఉన్నాయి. ఇవన్నీ మనసులో పెట్టుకొని వచ్చి ఆరాధించడం సాధ్యం కాదు. మనం దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు అవన్నీ ప్రక్కన పెట్టాలి, వాటిని దూరంగా ఉంచాలి. అంతేకాదు, ఆనాడు గాడిదలను వ్యాపారం కోసం ఉపయోగించేవారు. అంటే మన యొక్క కార్యకలాపాలు, మన వ్యాపారాలు, మన యొక్క ఉద్యోగం, ఇదేది కాదు, అన్నీ ప్రక్కన పెట్టాల్సిందే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేటప్పుడు. ఆ గాడిదని ఎక్కడికి వచ్చినా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇంకా సమీపంగా ఉన్నాడు కదా, కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి, అంటే ప్రయాణం అయినప్పటి నుంచి ఇంకెప్పుడు వస్తుందా, నేను ఆరాధించే స్థలం ఎప్పుడు వస్తుందా, ఆయనకు ఆతురత.
ఇంకా 3వ దినానికి వచ్చేసాడు. 3 దినాల ప్రయాణం అయిపోయింది. దూరం నుంచి కన్నులెత్తి చూచాడు ఆ యొక్క స్థలాన్ని. ఇంకా ఆ స్థలానికి వెళ్ళే ముందు ఒక్కసారి మళ్ళీ పరీక్ష చేసుకుంటా ఉన్నాడు. ఇంకేది నేను విడిచిపెట్టవలసినది ఏదైనా ఉన్నాయా? గాడిదను చూచాడు, ఇది పనికిరాదు, ఇది ఇక్కడే ఉండాలి. నేను ఈ భారాలన్నీ మోసుకుని వెళ్ళడానికి వీల్లేదు. నా యొక్క వ్యాపారాలు ఇవన్నీ నాకు అవసరం లేదు, అన్నీ ప్రక్కన పెట్టారు. తర్వాత పనివారిని కూడా అక్కడ పెట్టమన్నాడు. ఎందుకు? గాడిద వస్తే ఏం చేస్తుంది? కట్టెలు అది మోస్తుంది. కానీ గాడిద మోయడానికి వీల్లేదు. ఆరాధించే సమయంలో మనమే ఆరాధించాలి, మనమే మన హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలి. తర్వాత పనివారు వస్తే ఏం చేస్తారంటే ఆయన వెళ్ళి బలిపీఠం కడతా ఉన్నాడు. బలిపీఠం కట్టేటప్పుడు ఈయనను కట్టనివ్వరు. ఎందుకంటే ఈయన యజమానుడు, ఈయనకు అడ్డుపడతారు వాళ్ళు. కాబట్టి వద్దు, మీరు ఇక్కడే ఉండండి. తన హోదాను పక్కన పెట్టాడు, తన యొక్క అంతస్తును పక్కన పెట్టాడు, తన యొక్క గర్వాన్ని పక్కన పెట్టాడు. ఆయన తగ్గించుకొని దేవుని సన్నిధానానికి వెళ్తా ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చేటప్పుడు ఆరాధన స్థలానికి వచ్చేసరికి మన మనసులో ఉండవలసినవన్నీ ఇవే. మొదలే సిద్ధపడాలి. ఆ వచ్చేటప్పుడు కూడా ఇంకేదైనా ఉందా? ఇంకేదైనా నేను ప్రక్కన పెట్టవలసింది ఉందా? ఇంకేదైనా విడిచిపెట్టి వెళ్ళాలనా? ఆయన ఆరాధించడానికి వెళ్తూ ఉన్నాను. ఆయన నా హృదయాన్ని చూస్తాడు. నేను స్తుతులు అర్పిస్తూ ఉంటే, నేను ఆరాధిస్తూ ఉంటే నా హృదయాన్ని చూస్తాడు ఆయన. మరి నా హృదయం ఎలా ఉంది? బాగుందా? ఎక్కడైనా కల్మషం ఉందా? కీర్తనకారుడు అంటాడు 100వ కీర్తనలో, కృతజ్ఞతా స్తుతులతో ఆయన గుమ్మములలో ప్రవేశించండి. ఆ గుమ్మములలో ప్రవేశించేసరికి ఇవన్నీ ప్రక్కన పెట్టి కృతజ్ఞతా స్తుతులతో ఆయన గుమ్మంలో ప్రవేశించాలి. తర్వాత ఏం తీసుకొని వెళ్తూ ఉన్నాడు? నేనును ఈ చిన్నవాడును. వాళ్ళను ప్రక్కన పెట్టాడు. ఇప్పుడు నేను ఈ చిన్నవాడు అంటే ఎవరమైతే ఆరాధిస్తున్నామో ఆ ఆరాధించే వ్యక్తి తర్వాత ఆరాధనకు ఏదైతే అవసరమో కుమారుని బలి అర్పించాలి. ఆరాధనకు అవసరమైంది కుమారుడే. కాబట్టి నేను ఈ కుమారుడు మాత్రమే వెళ్తాము. మీరందరూ అవసరం లేదు. వీటన్నిటిని దూరంగా పెట్టేయాలి. ఆరాధించే వ్యక్తులమైనటువంటి మనము అడుగు పెట్టాలి. అంతేకాదు ఆరాధనకు ఏమి అర్పించాలో, ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు లేకుండా ఆరాధన స్థలానికి వెళ్ళడానికి వీల్లేదు. అంటే యేసుక్రీస్తును మన హృదయంలో సంపూర్ణంగా కలిగినటువంటి వారమే. ఆయనతోనే మన హృదయాన్ని నింపుకొని ఆయన కార్యాలను తలపోసుకుంటూ ఆరాధన స్థలానికి మనం రావాలి. ఇది దేవుడు కోరుకునేటటువంటి ఆరాధన. అబ్రహాముకు ఎవరు నేర్పించలేదు. దేవుడు ఒక మాట చెప్పాడు అంతే, నువ్వు ఉదయాన్నే లేచి నీ కుమారుని తీసుకొని ఇదిగో పలాని పర్వతం మీదకి వెళ్ళి దహన బలి అర్పించు అన్నాడు. అయితే అబ్రహాముకున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఇదిగో నేను దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తా ఉన్నాను, సర్వశక్తుడైనటువంటి దేవుడు, ఆయన్ను ఆరాధించడానికి నేను వెళ్తా ఉన్నాను, మహోన్నతుడైన దేవుణ్ణి నేను ఆరాధించడానికి వెళ్తా ఉన్నాను. కాబట్టి ఆరాధించే సమయంలో నేను ఏ విధంగా వెళ్ళాలి? రాత్రంతా నెమ్మదిగా పడుకొని నిద్రపోవడం లేదు ఆయన. ఎప్పుడు ఉదయం అవుతుందా? ఉదయాన్నే లేచి చేసుకోవలసిన కార్యాలు ఉన్నాయి. కుమారుని లేపుకున్నాడు, గాడిద గంత కట్టుకున్నాడు, కట్టెలు చీల్చుకున్నాడు. ఇవన్నీ కష్టమైన పనులే. కానీ అవన్నీ సిద్ధపరచుకొని ఆయన ప్రయాణమే వెళ్తూ ఉన్నాడు. ఇంకా దూరంగా ఉండగానే ఆ స్థలానికి సమీపించగానే మళ్ళీ ఒకసారి ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఇంకేదైనా ఉన్నాయా? ఇదిగో గాడిద అవసరం లేదు, పనివారు అవసరం లేదు, నేను ఈ చిన్న కుమారుడు మాత్రమే. అక్కడ ఇంకొక మాట ఏమని ఉంటుందంటే, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అన్నాడు. అంటే నిరీక్షణ, విశ్వాసం, ఒక విశ్వాసం, గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు ఆయన. బలి అర్పించడానికి వెళ్తుంది ఎవరిని? సొంత కుమారుణ్ణే. బలి అర్పించిన తర్వాత వెనక్కి రావాల్సింది అబ్రహాం ఒక్కడే. కానీ అబ్రహాము అలాగ వెళ్ళడం లేదు. ఒక మంచి విశ్వాసంతో దేవుడు ఖచ్చితంగా, చూడండి ఆ మాట మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17, 19 కలిసి ఉన్నాయి. కానీ అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఒకరితో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను. లోపల విశ్వాసమును బట్టి ఆయనకు విశ్వాసం ఉంది, నేను ఖచ్చితంగా మళ్ళీ నా కుమారునితో పాటు వస్తాను.
అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చినాడు కదా. అక్కడ చాలా సంగతులు మనం చూస్తాం. కట్టెలు చక్కగా పేర్చిన ఉంటుంది. చూడండి ఆ మాట 9వ వచనంలో, అలాగే వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి. ఆయన ఉన్న పరిస్థితి మనసులో నెమ్మది లేకుండా ఉండాలి ఆయన. ఎందుకంటే ఒక్కగానొక్క కుమారుడు, ముద్దుగా పెంచుకున్న కుమారుణ్ణి ఇప్పుడు ఆ బలిపీఠం మీద పెట్టి బలేర్పించాలి. ఎంత మనోవేదన. కానీ అదే ఒకవేళ మనలాంటి మానవులమైతే ఆ బలిపీఠం ఎట్లా కడతామో తెలియదు, రాళ్ళు ఎట్లా పెడతామో తెలియదు, కట్టెలు ఇసిరిసిరి కొడతామేమో తెలియదు, ఏం దేవుడయ్యా ఇలాంటి కోరిక కోరుకున్నాడని. అయితే కట్టెలు చక్కగా, అంటే ఆరాధన చాలా క్రమమైన పద్ధతిలో ఉండాలి. ఆయన ఆరాధించేటప్పుడు మన పరిస్థితులు ఎలాగున్నా సరే వాటన్నిటినీ ప్రక్కన పెట్టి మన మనసును ప్రశాంతపరచుకొని నిమ్మలమైనటువంటి మనసుతో ఆయన కోరిన విధంగా క్రమమైనటువంటి పద్ధతిలో ఆయన మనం ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు మరి ఆ యొక్క ఆరాధన విధానంలో దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుడు చెప్పిన విధంగా దేవుని చేత బోధించబడినటువంటి అబ్రహాము వేకునే లేస్తూ ఉన్నాడు. తన యొక్క పనులు చక్కబెట్టుకుంటా ఉన్నాడు. ఆరాధనకు ఏదేది తీసుకుని వెళ్ళాలో, ఆరాధనకు ఏ విధంగా వెళ్ళాలో సిద్ధపాటు కలిగినటువంటి వాడుగా తన పనివారిని పిలుచుకొని వెళ్తూ ఉన్నాడు, తన కుమారుని పిలుచుకొని వెళ్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం కనపడతాం, మన ఇంటి వారు కనపడరు. ఎందుకు? ఆరాధనకు వారిని సిద్ధపరచడం లేదు. మనం ఆటంకమైతే చారాలాగా వదిలిపెడదాం. ప్రేమైన వాళ్ళారా, ఆరాధనకు వచ్చేటప్పుడు మన ఇంటి వారిని పిలుచుకొని మనం ఆరాధనకు వెళ్ళాలి. అంతేకాదు ఆయన యొక్క ఆరాధన ఇంకా సమీపిస్తూ ఉండగానే తన్ను తాను పరీక్షించుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు రాసేది అదే. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ బలలో చేయి వేసే ముందు, ఆ బలను సమీపించే ముందు ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. ఏంటి గత వారం అంతా మన పరిస్థితి ఏంటి? ఏ విధంగా ఉన్నాం? దేవునితో మనకున్న సంబంధం ఏంటి? ఒక మందిరంలో మాత్రమే ఆయనతో సంబంధమా? వ్యక్తిగతంగా ఆయనతో ఎంతసేపు గడపగలుగుతూ ఉన్నాం? సోమవారం నుంచి కదా ఆదివారం వచ్చేసరికి ఎంతసేపు ఆయనతో గడిపాను? కనీసం గడిచిన రాత్రి అయినా ప్రభు పాద సన్నిధానానికి వచ్చి, ప్రభా రేపు నీ బలలో నేను పాల్పంపులు పొందాలి అని మనల్ని మనం పరీక్ష చేసుకోగలుగుతూ ఉన్నామా? లేక ఉన్న పాటను వచ్చి రొట్టె విరుస్తూ ఉన్నామా? అలాగ విరిస్తే మాత్రం దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ప్రేమైన వాళ్ళారా, ఆరాధన అనేది చాలా శ్రేష్టమైనది. అబ్రహాము ఆ విలువను గుర్తిరిగినటువంటి వాడు. అందుకే దేవుని సన్నిధానానికి ఎలాగ వెళ్ళి ఆరాధించాలో ఆ విధమైనటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వాడే తన్ను తాను పరీక్ష చేసుకొని ఏదైతే విడిచిపెట్టాలో, ఏదైతే తీసుకొని వెళ్ళాలో వాటిని తీసుకొని వెళ్ళి అక్కడ ఆయన ఆరాధించాడు. క్రమమైనటువంటి పద్ధతిలో చక్కగా పేర్చి, చాలా చక్కగా దేవుడు ఆగ్రహించే విధంగా ఆయన ఆరాధించాడు. ఈనాడు ఆరాధిస్తున్నాం, మంచిదే, దేవుని సన్నిధానానికి వచ్చి. కానీ ఆయన ఆగ్రహిస్తూ ఉన్నాడా? మన ఆరాధన ఆయన అంగీకరిస్తూ ఉన్నాడా? మనకే అర్థమైపోతుంది. మనం ఆరాధించే ఆరాధన దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడో లేదో ఎవరో పరీక్షించాల్సిన అవసరం లేదు. దేవుడు చూస్తూ ఉన్నాడు. మన ఆరాధన అంగీకరిస్తాడో లేదో మనకు అర్థమవుతుంది. దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి, మనము సిద్ధపడి వచ్చిన విధానాన్ని బట్టి, ఈ దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఉన్నామో, మన తలంపులేంటో వీటన్నిటిని బట్టి మనకే అర్థమవుతుంది మనం ఎలాంటి ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆయన కోరిన ఆరాధన మనం చేయాలి. ఆయన కోరిన విధంగా కాక మన ఇష్టం వచ్చినట్టు ఆరాధిస్తే ఆరాధన వ్యర్థం. అబ్రహాము దేవుని చేత బోధించబడిన విధంగా ఆయన ఆరాధించాడు కనుక ఆరాధనను దేవుడు ఆగ్రహించాడు. అలాంటి ఆరాధన నువ్వు నేను చేసి దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండడానికి దేవుడు తన కృప అనుగ్రహించుగాక.